కాలం గడుస్తూ వస్తే లోకం జ్ఞానాన్ని కోల్పోతుంది. యజ్ఞాలు, బలులు, కర్మలు అన్నీ మిగిలిపోతాయి. కానీ ఆత్మ సత్యం మర్చిపోతుంది. అప్పుడు మహావిష్ణువు ఇంకో రూపం ధరించాడు. శాంతి రూపం, కరుణ స్వరూపం. ఆయన అవతరించాడు బుద్ధుడిగా. ఆయన చేతిలో ఆయుధం లేదు, ఆయన కళ్ళులో రౌద్రం లేదు, ఆయన నోటిలో ఒకే ఒక మంత్రం, మధ్యమ మార్గం. సత్యాన్ని పొందటానికి వేడుకలు అవసరం లేదు, వివేకం చాలు. ప్రజలు దైవాన్ని వెలుపల వెతికారు. ఆయన చూపించాడు దైవం నీవే అని. ఆత్మను తెలుసుకోవడం అది నిజమైన యజ్ఞం. దయగా జీవించడం అది నిజమైన భక్తి. బుద్ధుడు చెప్పిన ప్రతి మాట విష్ణు ఇచ్చిన మరొక మార్గదర్శనం. యుద్ధం లేకుండా విజయం సాధించవచ్చు అని మనిషి గుర్తు చేసిన అవతారం ఇది. ఆయన బోధించింది మనసు శాంతిగా ఉన్నప్పుడు లోకం కూడా శాంతిగా మారుతుంది. జ్ఞానం అహంకారం కాదు, అది కరుణతో కూడిన దీపం. అందుకే బుద్ధావతారం మనకు చెబుతుంది, దైవం శక్తిలో కాదు శాంతిలో ఉంది. మహావిష్ణువు యొక్క 9వ అవతారం బుద్ధావతారం. జ్ఞానం రూపమైన కరుణ, కరుణ రూపమైన దైవం.